ఎలాంటి అనారోగ్య సమస్యలకైనా సిమ్టమ్స్ కాదు రూట్ కాజ్ ని సరిచేయటం సెల్ హెల్త్ క్లినిక్ ప్రత్యేకత. శాంతి శాంతి ఎంత ఘోరం ఏమిటమ్మా ఏం జరిగింది? ఆ వేణుగాడు ఏమన్నా కూని చేశాట? చాలేమ్మా, వేణు ఉంటే ఆయన ఒక్కడైనా ఎంతమంది లేరు? అయ్యయ్యో, వాడి ఇంటి పేరుతో సహా వాడి బియ్య డిగ్రీతో సహా వేశారు చూడమ్మా. ఎవరో ఊరు పేరు తెలియని పిల్లని కూని చేశాట. నేను అప్పుడే అనుకున్నాను, ఏనాడు మన ఇంట్లో కాలు పెట్టి మనందరినీ మోసం చేశాడో ఆనాడే వీడు కాలాంతకుడు సామాన్యుడు కాడు, ఒక్కటాడు 100 కూలీలు చేస్తాడు. అమ్మా, ఆయన అలాంటి వాడు కాడు. ఇందులో ఏదో మోసం ఉంది, నేను నమ్మలేకుండా ఉన్నాను. సరేలే, నీ నమ్మకానికి ఇలా నమ్మబట్టి అందరం నట్టేట ములిగాం. ఇంకా నయం అదృష్టం బాగుంది, వాడే అల్లుడైతే ఈ పాటికి అత్తని మామని గొంతు పిసి గోడగా రాసుండి వాడు. అమ్మా శాంతి, నువ్వెక్కడికే? నువ్వు అక్కడికెళ్ళకే తల్లి, వాడు అసలు కొరే నిన్ను కూడా చంపేస్తాడే. అన్నయ్య, నేను ఇంతగా అడుగుతుంటే మాట్లాడవే అన్నయ్య. ఏం మాట్లాడమంటావు సిస్టర్? ఎలాగైనా వారిని కాపాడన్నయ్యా. ఎలా కాపాడడం? కూనీ చేశాడు, దొరికిపోయాడు. లేదన్నయ్య, వారు ఏ పాపం ఎరుగు, అన్యాయంగా ఈ అభాండం వారి మీద పడింది. అదే పొరపాటు. అన్యాయంగా ఏది ఎవరి మీద పడదు. ఇప్పుడు నేను నా మీద పడకూడదు. చేశాడు, దొరికిపోయాడు. నువ్వు అలాగే అంటున్నావా? ఎవరైతే నేను న్యాయం మాట్లాడాలి. న్యాయమే. ఇది న్యాయం కాదు, అన్యాయం, ఘోరం. వారి కూని చేయలేదు. నేను వారితో పాటే ఉన్నానన్నయ్య. సరే, గుడ్డిదానికి ఎలాగో కనపడదు కదా అని చెప్పి పక్కన పెట్టుకునే చేసి ఉంటాడు. నాతో అంటే అన్నావు కానీ ఇంకెవరితో అనకు. ఆ కూని కొడుకు ఈ గుడ్డి సాక్ష్యం నవ్విపోతారు. ఎవరు నమ్మరు. ఎవరు నమ్మినా నమ్మకపోయినా నాకు వారి మీద నమ్మకం ఉంది. నువ్వు పతివ్రతావు కదా, అందుకని నమ్ముతావు. ఏమిటండి మీరు మరి? రండి, వెళ్ళి చిన్న తీసుకురండి. ఎవటారా ఇది? ఏదో పట్టింటావు అని తీసుకురామన్నట్టుగా చెబుతుంది. అరే, కూనీ చేసే ముందు నా దగ్గరికి వచ్చి, బావగారు ఫలానా వారిని ఇలా చేయదలుచుకున్నాను, దీనికి ఒక ప్లాన్ వేసి పెట్టుంటే కదా. ఎవరన్నా పట్టుకోగలడా అంట. తెలివి తక్కువగా చేశాడు, దొరికిపోయాడు. ఇప్పుడు ఏం చేస్తాను? అన్నయ్య, కావాలంటే నా పర్సనాలిటీ పాపులారిటీ మొత్తం అంతా వాడి ఒక పెద్ద ప్లేడర్ను పెట్టి ఉరి శిక్ష తప్పించి యావజ్జీవ శిక్ష వేయించగలను. అంతేనన్నయ్య. అక్క, వచ్చావా? అక్క, వారు విడుదలవుతారా? ఈ అపనింద నుంచి బయటపడతారా? రాధా, నీ భర్త నీకు అప్పచెప్పే బాధ్యత నాది. నువ్వు ధైర్యంగా ఉండు. నేరం చేసిన వాడే నాటికైనా దొరకపో. దొరికాడుగా, ఇంక దొరికేదే వాడు. ఇలాంటి కూని కేసులు ఎన్ని చూసాం మనం. నిన్నగాక మన ప్లేడర్ అయ్యావు, నీకేం తెలుసు? ఏం తెలిసినా తెలియకపోయినా ఒకటి మాత్రం తెలుసు, సొంత చెల్లెలు పతిభిక్ష పెట్టమని పసుపు కుంకుమ కాపాడమని ఇంతగా బ్రతిమలాడుతుంటే చీమైనా కుట్టినట్టు కూర్చున్న వాళ్ళ మనుషులు కారని బాగా తెలుసు. తెలిసిందిలే. రామారాధ, వెళ్దాం. ఏమండి, నేను వెళ్ళి చిన్నాన్నను చూసినానా? చిన్నాన్నను చూసి వస్తానండి. చెప్పండి, నాతోనైనా నిజం చెప్పండి. నిజమే చెప్తున్నాను రా. ఈ హత్య చేసింది నేను. చూసావా అక్క, చూసావా? వేణు, నువ్వు కూని చేశావంటే ఎవరు నమ్ముతారు? అందరికన్నా ముందు నువ్వే నమ్మాలి. నేను చేసింది ఒక హత్యను. నా భవిష్యత్తు కోసం మా అన్నయ్యను బలి చేశాను. అన్నయ్యకి ఇచ్చిన మాట కోసం తన హృదయాన్ని నాకు అర్పించిన ఒక అమాయకురాలి జీవితాన్ని నాశనం చేశాను. తెలిసి తెలిసి అన్న కూతురు గొంతు కూరి తాడు తగిలించి పాడుబావిలో పడేశాడు. ఇవన్నీ నేను చేయక చేసిన హత్యలు శాంతి. కానీ ఇప్పుడు ఇది చేతులారా చేసిన కూడి. వేణు, మాటలతో ఎందుకు మా నోరు మోయించాలని ప్రయత్నిస్తావు? నిజం చెప్పు. ఏవండి, నా ముఖం చూసి చెప్పండి, మీరు ఈ నేరం చేయలేదని చెప్పండి. రాధ, నిజం చెప్తున్నా, నేనే హంతకుడిని. వేణు, అబద్ధాలతో నిన్ను నమ్ముకున్న నీ వాళ్ళను, నీ అంతరాత్మను మోసం చేసుకుంటున్నావు. న్యాయాన్ని న్యాయస్థానాన్ని కూడా మోసం చేయగలుగుతాననుకుంటున్నావా? చూస్తాను. రామారాధ, రా. రావండి, రావండి. నాన్న, వెళ్ళిన పని ఏమైంది నాన్న? వేణుని విడుదల చేసే మార్గం ఏమైనా ఉందా? ఇక దాని గురించి ఆలోచించే లాభం లేదమ్మా. అదేమిటి నాన్న? శాంతి, ఇప్పుడు ఈ కేసు సెషన్స్కి వచ్చింది. ప్రాసిక్యూషన్ తరఫున నేనే ఈ కేసులో హాజరు కావాలని ప్రభుత్వం ఉత్తర్వు జారీ చేసింది. మీరు ఒప్పుకున్నారా నాన్న? తప్పుతుందా అమ్మా? అంటే వేణు అపరాధని మీ నోటితో మీరే వాదించబోతున్నారు, అంతేనా? అది నా ఉద్యోగ ధర్మం శాంతి. దాన్ని మించిన మనోధర్మం అంటూ ఒకటి లేదంటారా? మనిషికో రకంగా ఉంటుందమ్మా మనసు. దాన్ని ఆధారంగా తీసుకుని న్యాయ అన్యాయాలు నిర్ణయించలేదు. నాన్న,
వేణుని మీరు బాగా ఎరుగుతారు. అన్నకిచ్చిన మాట కోసం తన జీవితాన్నే బలి చేసుకున్నాడు. అలాంటి వాడు కేవలం ఒక ఆడదాన్ని హత్య చేస్తాడంటారా? శాంతి, నేరాలన్నీ కావాలని చేసినవే కానక్కర్లేదు. పరిస్థితుల వల్ల ఏర్పడిన ఆవేశాలే అపరాధాలకు కారణం కావచ్చు. వాదన మీ వజ్రాయుధం. కానీ ఒక్క మాట అడుగుతాను, మనస్ఫూర్తిగా చెప్పండి నాన్న. వేణు అపరాధిని మీరు నమ్ముతున్నారా? అతనే మీ అల్లుడైతే ఈ పరిస్థితుల్లో మీరేం చేసేవారు? కాపాడేవారా లేదా? పొరపాటు శాంతి. న్యాయపీఠం ముందు మన బంధుత్వాలకు మమకారాలకు ఆస్కారం లేదు. మమతలకు తల ఒగ్గితే మనం న్యాయానికే అన్యాయం చేసిన వాళ్ళం అవుతామమ్మా. కాదనటం లేదు, కానీ ఒక నిరపరాధి నిష్కారణంగా శిక్ష అనుభవించవలసి వస్తే అది న్యాయశాస్త్రానికి అవమానం కాదా? నిజమే, కానీ ఈ కేసులో పరిస్థితులు సాక్ష్యాలు అన్నీ వేణుకి ప్రతికూలంగానే ఉన్నాయమ్మా. అవన్నీ అనుకూలంగా మారుతాయని, మార్చవచ్చని నాకు నమ్మకం ఉంది నాన్న. ఎలా శాంతి? మీరు మాత్రం అపార్థం చేసుకోకూడదు. ఏమిటమ్మా? ఈ కేసులో ముద్దాయి తరఫున వకీలుగా నేను హాజరు కావాలనుకుంటున్నాను. అంటే నాకే వ్యతిరేకంగానమ్మా? అవును నాన్న. వెరీ గుడ్, చాలా సంతోషం. ఇంతకంటే నేను గర్వించవలసింది ఇంకేముంటుందమ్మా? శాంతి, ఈ కేసులో నేను జయిస్తే వకీలుగా నాకు గెలుపు, నువ్వు జయిస్తే నిన్ను కన్న తండ్రిగా నాకు గెలుపు. ఎటు చూచినా నాకేనమ్మా గెలుపు. నాన్న, ప్రయత్నించు శాంతి. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ. Your Honor and gentlemen of the jury, this is a clean case of cold-blooded, premeditated and deliberate murder. ప్రాసిక్యూషన్ తరఫు సాక్ష్యాలన్నింటినీ విన్నారు. ముద్దాయే హంతకుడిని ఘంటాపథంగా నిరూపింపబడింది. అయినా ఒక్కసారి ఆ సాక్ష్యాలన్నింటినీ సింహావలోకనం చేద్దాం. గత జనవరి 22వ తేదీ సాయంత్రం 5 గంటలకు హత్య చేయాలని ఒకే ఒక దురుద్దేశంతో ముద్దాయి ఒక అమ్మాయిని విద్యానగరం తీసుకువెళ్ళాడు. అనుకున్న ప్రకారం హత్య చేశాడు. చావు కేక విన్న మరుక్షణం అక్కడికి ఒకరు కాదు, ఇద్దరు పరిగెత్తుకు వెళ్లారు. ఆ భయంకర దృశ్యాన్ని చూసిన వారిద్దరూ మెరుపుతీగల్లాగా ఇన్స్పెక్టర్ సుందరం దగ్గరికి వెళ్లి జరిగిన సంఘటన అంతా చెప్పారు. ఇన్స్పెక్టర్ వాయువేగంతో హత్య జరిగిన ప్రదేశానికి వెళ్ళాడు. అప్పటికే హంతకుని చుట్టూ జనం మూగి ఉండడం చేత హంతకుడు తప్పించుకు పారిపోలేని పరిస్థితుల్లో ఉండగా ఇన్స్పెక్టర్ ముద్దాయిని ఖైదు చేశాడు. విచారణలో హంతకుడు తానే ఆ అమ్మాయిని స్వయంగా రాతికేసి కొట్టి కిందకు తోసి చంపినట్టుగా ఒప్పుకున్నాడు. శవ పరీక్ష చేసిన డాక్టర్ చక్రవర్తి సాక్ష్యం కూడా హంతకుని వాంగ్మూలాన్నే ఖాయం చేస్తుంది. కనుక సదరు సాక్ష్యాలన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించి ఈ నేరానికి తగిన శిక్షను ముద్దాయికి విధించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నారు. మిస్టర్ వేణు, హత్య చేశానని వాదిస్తున్నారే, ఎవరా అమ్మాయి? ఎందుకు చేశారు? యువరానా, ఆ అమ్మాయి ఎవరు? ఆమెను హత్య చేయడానికి కారణం ఏమిటో నేను చెప్పగలిగితే అసలు ఈ హత్య చేయవలసిన అవసరమే ఏర్పడేది కాదు. వివరాలు చెప్పడానికి, వాదించడానికి మీకు ఇష్టం లేకపోతే మీ తరఫున ఎవరికైనా వకాలత్ ఇవ్వరాదు. నేను నేరాన్ని ఒప్పుకుంటున్నాను, శిక్ష అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను. ఇక వాదానికి తావే లేదు కాబట్టి వకీలు నాకు అవసరం లేదు. యువరానా, ముద్దాయి తరఫున విచారణ జరపడానికి కోర్టు వారిని నేను అనుమతి కోరుతున్నాను. యువరానా, నా తరఫున ఎవరు వాదించడం నాకు ఇష్టం లేదు. నేను అనుమతించను. అనుమతి కోరుతున్నది ముద్దాయిని కాదు, కోర్టు వారిని. యువరానా, ఈ కేసులో ముద్దాయి తరఫున విచారణ జరపవలసిందిగా వీరి భార్య నాకు వకాలత్ ఇచ్చారు. ఆ వకాలతను అనుసరించి నేను ఇప్పుడు అపీల్ అవుతున్నాను. Yes, you can proceed. యువరానా, ప్రాసిక్యూషన్ తరఫున సాక్షులందరినీ క్రాస్ ఎగ్జామిన్ చేయడానికి కోర్టు వారు అనుమతించాలి. Yes, ఇన్స్పెక్టర్ గారు, హత్య చేయబడిన అమ్మాయి ఎవరు? తెలీదు. ఏ ఊరు? తెలీదు. పేరు? తెలీదు. ఆ అమ్మాయికి ముద్దాయికి ఏమిటి సంబంధం? ఇంతవరకు తెలియదు. అంటే హత్య చేయబడిన అమ్మాయిని గురించి ఈ నిమిషం వరకు మీకేమీ తెలియదన్నమాట. చేయవలసిన విచారణలు ప్రకటనలు అన్నీ చేశాం. ఆమెకు అయిన వాళ్ళు కానీ బంధువులు కానీ ఎవరూ ఉన్నట్లు లేదు. అందువల్ల ఆమె అనాథని తీర్మానించాం. అంతకంటే ఇంకేమీ తెలియదు. మరి ఏమీ తెలియకుండా ముద్దాయి హంతకుడిని ఎలా తీర్మానించారు, ఎలా ఖైదు చేశారు? అదే హత్య చేశాను ముద్దయ్య ఒప్పుకున్నాడు. అదిగాక హత్యాస్థలం నుంచి ఇద్దరు మనుషులు నా దగ్గరకు వచ్చి రిపోర్ట్ ఇచ్చారు. ఏమని? ఒక అమ్మాయిని ఎవరో హత్య చేశారని, హత్య చేసిన వాడు పక్కనే ఉన్నాడని, వాళ్ళు కళ్ళారా చూశారని చెప్పారు. మరుక్షణంలోనే నేను వెళ్ళి ముద్దాయిని అరెస్ట్ చేశాను. అలాగా? అంటే మీరింట్లో యూనిఫారం లోనే ఉన్నారన్నమాట. మామూలు దుస్తుల్లోనే ఉన్నాను. ఆ దుస్తుల్లోనే వెళ్ళారా? లేదు, యూనిఫారం వేసుకునే వెళ్ళాను. వేసుకుని అంటే వాళ్ళు వచ్చి చెప్పిన తర్వాతనేగా. అవును.
దుస్తులు మార్చుకోవడానికి మీకు ఎంత టైం అయింది? 10 నిమిషాలు. హత్య జరిగిన స్థలానికి మీ ఇంటికి ఎంత దూరం? దాదాపు 2 మైళ్ళు ఉంటుంది. ఈ 2 మైళ్ళు వెళ్ళడానికి మీకు ఎంత టైం పట్టింది? సుమారు 20 నిమిషాలు ఉంటుంది. దుస్తులు మార్చుకోవడానికి 10 నిమిషాలు, హత్య జరిగిన చోటికి వెళ్ళడానికి 20 నిమిషాలు, మొత్తం 30 నిమిషాలు. అంటే అరగంట తర్వాతనే మీరు ముద్దాయిని చూశారు. అవును. మరుక్షణమే ఖైదు చేశానని చెప్పారే? అంటే నేను అక్కడికి వెళ్ళిన మరుక్షణమే అని నా అభిప్రాయం. ఓహో, దట్స్ ఆల్, యూ కెన్ గో. ఏమయ్యా ఒక్కడిని పిలిస్తే ఇద్దరు వచ్చారు? పిలిచినారు కదండి. పిలిచి దొక్కనే అట్లా అంటే ఎట్టారా? ఇద్దరం కలిసే వెళ్ళాం, కలిసే చూసాం, కలిసే రిపోర్ట్ చేసాం, ఇప్పుడు కలిసే సాక్ష్యం చెప్తాం. ఏమంటా బావా? అంతే బావా. మీ ఇద్దరు భీమన్ ఎవరయ్యా? భీమన్న నేను. సార్ నువ్వు వెళ్ళు. బావే, మన జడ్జి గారు చాలా మంచి అయినట్టుగానే నువ్వు ఉండదు చూసింది చూసినట్టు చెప్పేసి అంతే. ఏం భయం లేదు. నేను ఈ గడపకాడ ఉంటా. ఉండదు మరే. వెళ్ళవయ్యా, వెళ్ళు వెళ్ళు. చెప్పు. దేవుని ఎదుట ప్రమాణం చేసి దేవుని ఎదుట ప్రమాణం చేసి పరమాణం చేసి నిజమే చెబుతాను, నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను. అయ్యి బాబోయ్, తప్పు కదంటండి. చెప్పు చెప్పు. అబద్ధం చెప్పను. అబద్ధం చెప్పను. ఇదిగో చూడు, ఖూనీ జరిగిన రోజున నువ్వు ఆధారనే వెళ్ళినట్టు చెప్పావు. నేను ఒక్కనే ఏంటండి, మా బామ్మద్దు కూడా వచ్చాడండి. అది సరే, ఆ వేళప్పుడు ఆధారని ఆ చోటికి ఎందుకు వెళ్ళినట్టు? అదేంటి అమ్మగారు, మేము పొలం నుంచి వచ్చే దారి అదే కదండి. ఓహో. అవునా అండి? ఉమ్. వస్తుంటే ఒక ఆడ కూతురు కేక వినిపించిందండి. అమ్మ బాబో వినిపించిందా అండి? ఉమ్. ఏంట్రా ఇదని చెప్పేసి ఆ పొలంగా దగ్గరగా వెళ్ళి చూసామండి. ఏం చూశారు? ఇంకేముందండి, ఒక ఆడ కూతురు చచ్చి పడి ఉందండి. చుట్టూ రక్తపు ఎల్లు అండి. తర్వాత? ఇంకేముందండి, ఇదేదో కొంప ములిగింది అని చెప్పి ఒక కొరకని ఇన్స్పెక్టర్ గారి ఇంటికి పరిగెత్తుకెళ్ళి చెప్పేశామండి. ఏం చెప్పారు? ఏం చెప్తామండి, చూసిందే చెప్పామండి. ఆ గుట్ట పక్కన ఒక ఆడ మనిషి చచ్చి పడి ఉందండి, చంపినైన ఆ పక్కనే ఉన్నాడు అని చెప్పి చెప్పామండి. ఆ చంపినైనా ఎలా చంపాడు? కత్తితో పొడిచాడా? కాదండి, తుపాకీతో కాల్చాడా? అబ్బే మరి ఎలా చంపాడు? అదేంటండి అమ్మగారు, ఎలా చంపారని మమ్మల్ని అడుగుతారేంటండి? మేము చంపేటప్పుడు మేమన్నా కళ్ళతో చూసామా అండి? మరి చూడకుండానే చంపిన ఆయన పక్కనే ఉన్నాడని ఎలా చెప్పావు? అవునండి, ఎలా చెప్పామండి? ముందు చెప్పు, ఎలా చెప్పావు? అడుగునండి, ఆయన ఉన్నాడండి. బిక్కు బిక్కుమని బెత్తర చూపులు చూస్తా ఆ పక్కన నిలబడి ఉన్నాడండి. నిలబడి ఉంటే ఒళ్ళంతా ఒకటే రకత మరకలండి. రకతం ఎలాగా ఉంది కదా, ఈయనే దంపుంటాడని చెప్పేసి మేము తీర్మానం చేసుకునండి మేము చెప్పేసామండి. ఓహో, మీరు నిలబడి ఉన్న చోటికి శవం ఉన్న చోటికి ఎంత దూరం ఉంటుంది? ఎంత ఉంటుందిలే అండి. నేను ఇక్కడ ఉన్నానా అండి? అదిగోండి, ఆ తలపాకు చుట్టుకున్న వకీలయ్య గారు లేరండి, ఆయనే పీన్ గారు. అయితే మీరు చాలా దగ్గరలోనే ఉన్నారన్నమాట. అంతే కదండి. మరి శవానికి అంత దగ్గరలో ఉన్న మిమ్మల్ని చూసిన కొందరు మీరే ఖూనీ చేశారని చెప్పారే? అయ్యో బాబోయ్, దేవుడు సాక్షండి, మీతో మేం కాదండి అమ్మా. సాక్షిని ముద్దాయిగా నిరూపించడానికి ప్రయత్నించడం చట్ట విరుద్ధం. మిస్టర్ ఆనందరావు, యూ నీడ్ నాట్ ఎడ్యుకేట్ ది కోర్ట్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. ఎస్, యూ కెన్ ప్రొసీడ్. థ్యాంక్ యూ. ఏ మీరేనా ఖూనీ చేసింది? లేదండి అమ్మా, మేం కాదండి అమ్మా, ఊరికి తమాషా చూస్తా నుంచున్నామండి. మీలాగే ఆయన కూడా తమాషా చూస్తూ ఉండొచ్చుగా. ఉండొచ్చు. వెరీ గుడ్. ఇలా రావయ్యా. శవాన్ని చూసిన వెంటనే మీరు తిన్నగా ఇన్స్పెక్టర్ గారి ఇంటికి వెళ్ళారు, అంతేగా? లేదమ్మా, ముందు స్టేషన్కి వెళ్ళామండి. స్టేషన్ లో ఇన్స్పెక్టర్ గారు లేకపోతే ఆ పొలంగా ఇంటికి వెళ్ళామండి. ముందు స్టేషన్ కి వెళ్ళి ఆ తర్వాత ఇన్స్పెక్టర్ గారి ఇంటికి వెళ్ళడానికి మీకు ఎంత టైం పట్టింది? ఎంతండి, ఒక అర్ధగంట పట్టి ఉంటుందండి. సరే, నువ్వు వెళ్ళొచ్చు. నమస్కారం తల్లి. డాక్టర్ చక్రవర్తి గారు, మీరిచ్చిన శవ పరీక్ష రిపోర్టులో శవం మీద కత్తితో పొడిచిన గాయం ఉన్నట్టు రాశారు. అవును. అయితే కత్తితో పొడిచింది ముందా, కొండ మీద నుంచి పడదోసింది ముందా? కత్తిపోటే ముందై ఉండాలని నా అభిప్రాయం. కారణం? అంత ఎత్తైన కొండ మీద నుంచి పడద్రోసిన తర్వాత మనిషి బ్రతికుండడం అసాధ్యం. చచ్చిపోయిన తర్వాత శవాన్ని కత్తితో పడవలసిన అవసరం లేదు. ఒకవేళ ఆవేశంలో పొడిచాడనుకున్నా శవం నుంచి రక్తం రావడం అసంభవం. అంటే కత్తిపోటు వల్ల ఏర్పడ్డ గాయం నుంచి రక్తం వచ్చిందంటారు? అవును, చాలా ఎక్కువగా వచ్చింది కూడా. యువర్ ఆనర్, ప్లీజ్ నోట్ దిస్ పాయింట్. యూ కెన్ గో. థ్యాంక్ యూ. యువర్ ఆనర్, మెరుపు తీగల్లా ఇద్దరు మనుషులు పరిగెత్తారు, వాయువేగంతో ఇన్స్పెక్టర్ వచ్చి ముద్దాయిని ఖైదు చేశారు అని అతి చమత్కారంగా జరిగిన కాలాన్ని సంగ్రహించి జరుగుని నేరాన్ని సమర్థించి తన సామర్థ్యాన్ని రుజువుపరచుకోవడానికి అన్ని విధాలా ప్రయత్నించారు మన పబ్లిక్ ప్రాసిక్యూటర్.
కానీ హత్య జరిగిన గంట సేపటికి గానీ ఇన్స్పెక్టర్ ముద్దాయిని అరెస్ట్ చేయలేదు. ఉద్దేశపూర్వకంగా హత్య చేసి నేరాన్ని ఒప్పుకుని శిక్షను అనుభవించడానికి సిద్ధపడిన వాడైతే వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్లి తనకు తానే పట్టుబడతాడు. అంతేకాని హత్య చేసిన తర్వాత అదే స్థలంలో 1 గంట సేపు ఇన్స్పెక్టర్ రావాలి, ఈ దృశ్యాన్ని చూడాలి, తనను ఖైదు చేయాలి అని ఎంత తెలివి తక్కువ వాడైనా అలాగే కూర్చుని ఉంటాడా? ఎందుకు కూర్చొని ఉండడు? యువర్ ఆనర్, ముద్దాయి ఆరితేరిన హంతకుడు కాదు. ఏదో ఉద్రేకంలో చేసి ఉంటాడు. నెత్తురు కళ్ళ చూడగానే దిగ్భ్రాంతి చెందిపోయాడు. పారిపోదామన్నా కాళ్ళాడలేదు. అటువంటి పరిస్థితుల్లో అదే చోట గంటల తరబడి అతనే కాదు మరి ఏ హంతకుడైనా ఉండిపోతాడనడంలో ఆశ్చర్యం ఏమీ లేదు యువర్ ఆనర్. యువర్ ఆనర్, హత్య చేయాలని ఒకే ఒక దురుద్దేశంతో ఒక అమ్మాయిని తీసుకెళ్లి ఖూనీ చేశాడని ఇంతకు పూర్వమే వాదించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఇప్పుడు ఉద్దేశపూర్వకంగా కాదు ఉద్రేకంలో చేసిన హత్య అని సెలవిస్తున్నారు. యువర్ ఆనర్, కొండ మీద నుంచి క్రిందకు పడదోసి హత్య చేసినట్లుగా ముద్దాయితో సహా అందరూ వాదిస్తున్నారు. కానీ శవం మీద కత్తిపోటు ఉన్నట్లు డాక్టర్ గారు చెప్తున్నారు. అయితే పొడిచిన ఆ కత్తి ఎక్కడ? పొడిచినది ఎవరు? ఈ ప్రశ్నలకు సమాధానమే లేదు. సమాధానానికి ప్రయత్నిస్తే కేసే లేదు. ఈ సంగతి తెలిసే పబ్లిక్ ప్రాసిక్యూటర్ తన అమోఘమైన అనుభవాన్ని, వాగ్దాటిని, చాతుర్యాన్ని ఉపయోగించి ఎంతో తెలివిగా ఈ విషయాన్ని విస్మరించారు, కప్పిపుచ్చారు. యువర్ ఆనర్, వాటిని విస్మరించడం లేదు, కప్పిపుచ్చడం లేదు. డాక్టర్ చక్రవర్తిని రీఎగ్జామిన్ చేయడానికి పర్మిషన్ కోరుతున్నాను. డాక్టర్, కొండ మీద నుంచి కింద పడేటప్పుడు కత్తి లాంటి ఒక రాయి గుచ్చుకుని ఉంటే అలాంటి గాయం పడే అవకాశం లేదా? కత్తి లాంటి రాయి ఎలా ఉంటుంది? నాట్ క్వశ్చన్. అలాంటి రాయే ఉంటే ఉండడానికి వీల్లేదు. ఏమిటిది? రాయి కత్తిలాగుందా లేదా? ఉంది. ఇలాంటి రాయే ఆ ప్రదేశంలో ఉండి కొండ మీద నుంచి కింద పడేటప్పుడు శరీరాన్ని గుచ్చుకుని ఉంటే కత్తిపోటు లాంటి గాయం పడే అవకాశం ఉందా లేదా? ఉంది. థ్యాంక్ యూ యువర్ ఆనర్. అందుచేత కత్తిపోటు వల్ల ఏర్పడినది అని ఇంతవరకు డిఫెన్స్ కౌన్సిల్ చేత వాదింపబడిన ఆ గాయం కత్తిపోటు వల్ల ఏర్పడలేదు, ఆ రాతి వల్ల ఏర్పడినది. మీరు పలహారాలు చేస్తున్నప్పుడు ఏదో పులి కేక వినపడి మీ ఆయన పరిగెత్తికి వెళ్ళాడని చెప్పావు కదా. కేక వినిపించాక ఆయన వెళ్ళాడా, ఆయన వెళ్ళాక కేక వినిపించిందా? కేక వినబడ్డ తర్వాతే వారు వెళ్ళారు. ఆ పాపిష్టి కేకే వినపడకపోతే వారు నన్ను వదిలిపెట్టి వెళ్ళేవారు కాదుగా. చూడమ్మాయి, నీ చెయ్యి ఎవరో ఒక మగవాడు తొక్కి పారిపోయాడని చెప్పావు కదా. నువ్వా గుడ్డిదానివి. నీ చెయ్యి తొక్కింది మగవాడిని ఎలా చెప్పగలవు? చెప్పగలను, నాకు బాగా తెలుసు. ఆడదై ఉండకూడదా? కాదు, కానే కాదు, మగవాడే. అంత నిశ్చయంగా ఎలా చెప్పగలవు? స్పర్శ జ్ఞానం వల్ల. ఏమిటిది? కాగితం. ఇదేమిటి? కళ్ళజోడు. ఇది ఆడదాని చెయ్యి. కాదు, నా చెయ్యి. నన్ను ఎందుకు ఇలా మోసం చేస్తారు? ఎందుకు ఇలా అన్యాయం చేస్తారు? ఇది మీ చెయ్యి కాదు, ఆడదాని చెయ్యి. సరే చూడమ్మా, నీ భర్తని నీ ఇదివరకు ఇలా ఎక్కడికైనా షికారు తీసుకెళ్ళాడా? లేదు, ఇదే మొదటిసారి. ఇప్పుడు మాత్రం ఎందుకు తీసుకెళ్ళాడు? అక్కడ రాళ్లలో చెక్కిన రథాలు, విగ్రహాలు ఉన్నాయి, చూపిస్తారా అని తీసుకువెళ్ళారు. అవన్నీ నువ్వు చూసావా? చూశానండి. బాగున్నాయా? చాలా బాగున్నాయండి. యువర్ ఆనర్, ఇది 100కు 100 అబద్ధపు సాక్ష్యం ఉండడానికి ఇంతకంటే రుజువు ఏం కావాలి? అయ్యయ్యో, నేను అబద్ధం చెప్పడం లేదండి. నేను చెప్పిందంతా అసత్యం చేసి వారిని శిక్షించకండి. నా మాట నమ్మండి, వారిని కాపాడండి. ఏడోకమ్మా, ఇది కోర్టు. యువర్ ఆనర్, హత్య జరిగిన ప్రదేశంలో అదే సమయంలో తన భర్తతో పాటు తాను ఉన్నానని గుడ్డిని వాదిస్తోంది. కళ్ళు లేని తన భార్యకు కళాదృశ్యాలు చూపించడానికి విద్యానగరం తీసుకువెళ్ళాడట. ఆమె చూసిందట, ఆనందించిందట. ఇది నమ్మదగిందేనా? గుడ్డిని శిలను, శిల్పాలను చూడగలుగుతుందా? యువర్ ఆనర్, ఆపదలో ఉన్న తన భర్తను రక్షించుకోవాలనే ఆదుర్దాతో ఆమె చెప్తున్న అబద్ధ సాక్ష్యం ఇది. యువర్ ఆనర్, ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నది కేసు విచారణ లేక ఒక అమాయకురాలైన అంధరాన్ని అవమానించడమా?
పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రతిదానికి గుడ్డిది గుడ్డిది అని గుచ్చి గుచ్చి చెబుతున్నారు. పైగా కళ్ళు లేని భార్యను కళాదృశ్యాలు చూపడానికి తీసుకువెళ్ళాడట అని పరిహాసం చేస్తున్నారు. ఆమె కళ్ళు లేనిదా? ఎవరన్నారు? నేను చెప్తున్నాను, ఆమెకు కళ్ళున్నాయి. ఆమె భర్తే ఆమెకు కళ్ళు. తన భర్త కళ్ళతోనే ఆమె ఈ ప్రపంచాన్నంతా చూస్తోంది, ఆనందిస్తోంది. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే భర్త పక్కనున్నప్పుడు ఆడది చూడలేని అందం లేదు, చవి చూడలేని ఆనందం లేదు. ఈ రహస్యం మీకెవరికీ అర్థం కాదు. కారణం ఇది స్త్రీ హృదయం. పగలే ఆన్సర్ వెలిగించావు ఎందుకే? పొరపాటు అయిందండి. ఏమండి ఏమైందండి? కోర్టుకు వెళ్ళారు కదా, చిన్నాన్న సంగతి ఏమైందండి? ఏమవుతుంది? పబ్లిక్ ప్రాసిక్యూటర్ 4 పాయింట్లు ఎత్తి 6 పేజీలు తిప్పి 12 మాటలు ఇటు అటు విసిరి బల్ల టపో 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 గుద్దేసరికి జడ్జి లేడు. జడ్జి నీ చిన్నాన్న వంటింట్లో వంట చేసుకునే ఆడదాన్ని ప్లేవగా పెట్టాడు. ఆ కోర్టుకు చేసిందో తెలుసా? 4 సార్లు ఇంతకీ చిన్నాన్న సంగతి ఏమైంది? మిచ్చినారకురే చిన్నాన్న కురి చిన్నాన్న అయితే నిన్ను కన్న నాన్న అయితేనేమే అందరికీ ఏడుస్తా కూలీ చేసేవాళ్ళ కుటుంబంలో పుట్టేవే నువ్వు కూలీ చేస్తావే. అవసరం వస్తే నన్ను కూడా కూలీ చేస్తావు. భోజనానికి రండి. భోజనం నువ్వు పెట్టే తోటకూర కాడ భోజనం నాకెందుకే? దానికోసం నేను అక్కడికి రావాలంటే ఇక్కడ తీసుకురా భోజనం. ఇక్కడ తీసుకురా తీసుకురా. నాకు కోడి కూర కావాలి. తీసుకురా. మల్లిక, నన్నే చంపాలనుకున్నావు కదా, నా మీద పగ సాధించాలనుకున్నావు కదా. ఎలా ఉంది? తెచ్చావా? ఇప్పుడు ఎక్కడ ఉందో? ఎక్కడుంటుంది? అవలోకం ఉంటుంది. ఏమింత సడన్ గా వచ్చామని యమధర్మరాజు అడుగుతాడు. నా పేరు చెబుతాడు. నా డేటుకు ముందు యమధర్మరాజు వచ్చాడంటే నన్ను పాలితులు పట్టుకుంటారు, మధ్యలో పట్టుకున్నారు, తీసేశారు. మీరిద్దరు అక్కడ కలుసుకోండి. ఎక్కడ పెట్టే యోగ్యత నీకు, తినే అర్హత నాకు ఈ నాటితో తీరిపోయింది. నేను హోటల్ ఓపెన్ చేస్తాను. మీరు వెళ్ళడానికి వెళ్ళదు. ఈ పరిస్థితుల్లో మీరు బయటకు వెళ్ళకండి. మల్లిగా, నేనెంతో ప్రేమగా ఉత్తరాలు రాస్తే అవే పట్టుకొని నన్ను బెదిరించాలంత. ఎక్కడ ఉత్తరాలు? దేవాలో ఉన్నాయి. ఎక్కడ ఎదురుదా? జేబులో ఉన్నాయి. జేబులో రాధా, ఏమిటి పిచ్చి? నువ్వు తినకుండా కూర్చుంటే వారు విడుదలవుతారా? ఆ బాధ్యతంతా నాదిన్నానుగా. తిను. వద్దక్క, నాకు ఆకర్లేదు. జయ, ఎవరు? జయ, ఏమిటిది ఇప్పుడు వచ్చావు? ఏం జరిగింది? ఎందుకు ఏడుస్తున్నావు? ఇలా కూర్చో. వదినా, అన్నయ్య వచ్చాడా? చూసావా అక్క, ఎంతైనా ఒక్క కడుపున పుట్టిన బంధం అంత సులభంగా తెగిపోతున్నాయే. నాకు తెలుసు
వారిని విడిపించడానికి మా అన్నయ్య అన్ని విధాలా ప్రయత్నిస్తాడని నాకు బాగా తెలుసు. అన్నయ్య అన్నయ్య మాట్లాడే అన్నయ్య. లేదు వదిన, మీ అన్నయ్య రాలేదు. అన్నయ్య రాలేదా? చూడండి, మా చిన్నాన్న వకీలు మీరేగా? అవును. ఏ? మల్లిక జయ జయ, ఇప్పుడు అర్థమైంది నువ్వెందుకు బాధపడుతున్నావు. నువ్వు చేసింది సామాన్యమైన పని కాదమ్మా. ఇల్లాలిగా చేయకూడని పనే చేశావు. కానీ స్త్రీలోకమే గర్వించదగ్గ త్యాగమమ్మా ఇది. గర్వించదగ్గ త్యాగం. జీవచ్చవాన్ని నాకెందుకమ్మా ఈ పొగట్ట? జయ జయ, వదిలే వదిలే. అక్క, వదిలేందుకు అలా ఏడుస్తూ వెళుతోంది? ఏం జరిగింది? మీరిద్దరూ ఏం మాట్లాడుకున్నారు చెప్పవు? అంతా తర్వాత చెప్తాను. రాధా, ఆనాడు ఎవరో ఒక మగవాడు నీ చేయి తొక్కాడన్నావే, అదే మగవాడు మళ్ళీ నీ చేయి తొక్కితే నువ్వు గుర్తుపట్టగలవా? ఓ, తప్పకుండా. సరే. ఎక్కడికి వెళ్ళావు? ఆగో! 6 ఇంచు కదిలావంటే క్లోజ్ చేసేస్తాను. చెప్పు, నా బీరువాల ఉత్తరాలు ఏం చేశావు? చేరవలసిన చోటుకే చేరే. ఎక్కడికి? ఎవరికిచ్చావు? ఒక నిరపరాధిని కాపాడాలని ప్రయత్నిస్తున్న వకీలు శాంతికిచ్చా. ఆ ఉత్తరాలు ఇస్తే నా గొంతు కురిపడుతుందని తెలుసా? బాగా తెలుసు. బాగా తెలిస్తే కట్టుకున్న భర్తను పట్టించావా? భర్త అందరూ భర్తలు కారు. ఒక భర్తకు ఒక భార్య అన్న నీతికి కట్టుబడ్డవాడే భర్త. అయితే నేనెవరిని? నన్నేమంటారు? కాముకుడు, స్త్రీలోనుడు. అగ్ని సాక్షిగా పెళ్లి చేసుకున్న నాకు నువ్వు ఇచ్చే టైటిల్ ఇదా? ఇదేనట్టే? ఇంత ద్రోహం చేస్తావా? చెయ్యకుంటే ఎందరు కన్నెల జీవితాలు నాశనం అవుతాయి, ఇంకా ఎందరు బలవుతారు. స్త్రీ జాతిని ఉద్ధరించడానికి కంకణం కట్టుకున్నావన్నమాట. నేను చచ్చిపోతే నువ్వు ముండమోస్తావే. ఆలోచించు. బాగా ఆలోచించా. తెలిసి ఒక నిరపరాధి భార్యను విధవను చేసి నేను సుమంగళిగా ఉండటం కన్నా ఒక హంతకుడి భార్యని విధవను కావటమే మేలనుకున్నాను. ఏమన్నా, నీకు భర్త కంటే చిన్నాన్న ముఖ్యమయ్యాడా? నేను చచ్చినా పర్వాలేదు, మీ చిన్నాన్న మాత్రం బతికి బయటపడాలి, అంతే కదా? ఇదేం పాతివ్రత్యమే? భర్తను చంపి తన బంధువులను కాపాడుకునే పతివ్రతలు ఎవరైనా ఉన్నారా ఈ దేశంలో, మన చరిత్రలో? మీరే చెప్పండి. లేరు. కానీ దీనికంతా చిన్నాననే బంధం కాదు కారణం. ఒక అమాయక ప్రాణాన్ని కాపాడాలి, అది ధర్మం, అది న్యాయం, అంతే. జయ, తనకు మాలిన ధర్మం ఎందుకు చెప్పు? నా మాట వెళ్ళి ఉత్తరాలు పట్టుకొచ్చేసే ప్లీజ్. జయ, ఆ ఉత్తరాలు అక్కడ ఉన్నంత మాత్రం నా ప్రాణాలు తీస్తారనుకున్నావా? నన్ను నేను కాపాడుకోవడం నాకు తెలుసు. మీ చిన్నాన్న ఉరికంబం ఎక్కేదాకా నిన్ను ఎక్కడి ఉంచాలో కూడా నాకు తెలుసు. కమాన్, నన్నే పట్టిద్దామనుకున్నావా? నిన్ను ఎవరు కాపాడలేదు. దేవుడు కూడా జాగ్రత్త. ఏమండి?
చేయి తొక్కకుండా పారిపోతావా తీ తోలు తీ ఏమి టెస్ట్ గుడ్డి టెస్ట్ అయినా నాకేం భయం ఇదే కాలు. గుడ్డి మోహం రాధా రాధా తెల్లవారింది. తల్లి ఇంకాసేపట్లో ఒక నిరపరాధిని గుర్తిస్తారు. అన్యాయం చేస్తుంది. తల్లి నువ్వు శక్తి స్వరూపిణి అంటారే, సర్వాంతర్యామి అంటారే, నువ్వెందుకు ఊరుకున్నావు? ఎందుకే అన్యాయం నాపావు? నిన్ను మానవులు ఈ ఆలయంలో బంధించారా? చెప్పు తల్లి చెప్పు. నిజాన్ని చాటు, ధర్మాన్ని నిలబెట్టు. నాకు దారి చూపించు. దేవి దేవి కత్తి, నెత్తురు బట్టలు వారివి, ఇవి వారివి. తల్లి నువ్వున్నావమ్మా, నువ్వున్నావు. మిస్టర్ కుమార్ మీ పేరేనా? అనే కదండి అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. మల్లికనే అమ్మాయిని ఎరుగుదురా? పేరు నేను ఎప్పుడూ విన్నట్లేదండి. మరి ఈ ఉత్తరాలు రాసింది మీరు కాదా? ఉత్తరాలా? అయ్యయ్యో, నాకు అసలు ఉత్తరాలు చదవటమే చేత కాదే. ఉత్తరాలు ఎలా రాస్తానండి? మరి వీటిలో కుమారన్ సంతకం ఉంది. యువరానా, నేను చెబుతాను వినండి. ఇన్నాళ్ళ నుంచి ఏ రహస్యాన్ని దాచి ఉంచాలని తాపత్రయపడ్డాను. అది ఇప్పుడు చెప్పక తప్పేటట్టు లేదు. ఈ కుమార్ మా అన్న కూతురు జయ భర్త. పెళ్ళైన తర్వాత కుమార్ మల్లికను ప్రేమిస్తున్నాడని, ఆమె వ్యామోహంలో పడి పిచ్చివాడైపోతున్నాడని తెలిసింది. ఏనాటికైనా జయకు అన్యాయం జరుగుతుందేమో, భర్త ఉండగానే జయ జీవితం నాశనం అయిపోతుందేమో అని భయపడి నేనే మల్లికను హత్య చేశాను. ఈ హత్యకు మూల కారణం ఇది. What happened, darling? అమ్మ బాబోయ్! యువర్ ఆనర్ అండ్ జెంటిల్మెన్ ఆఫ్ ద జ్యూరీ, ఇప్పుడు అంతా తేట తెల్లమ్మైంది. తన అన్న కూతురు సుఖం కోసం, ఆనందం కోసం వేణు ఏ అమ్మాయిని హత్య చేశాడు. వేణు ఏ హంతకుడని రుజువైంది కనుక నిజమైన ముద్దాయిని నిర్ణయించి తగిన శిక్ష విధించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నారు. అయ్యా అయ్యా ఆగండి, అయ్యా ఆగండి. అయ్యా అయ్యా నన్ను కొంచెం పట్నం వరకు తీసుకెళ్ళండి అయ్యా. ఆగండి ఆగండి. కూనీ చేసింది మా చిన్నాన్ని కాదు, నా భర్త. ఇవిగో బట్టలు, ఇదిగో కత్తి. ఎవరమ్మా మీరు? కోర్టు విచారణ జరుగుతుండగా ఇలా అడ్డు వచ్చి మాట్లాడకూడదు. మీరు ఏదైనా చెప్పదలుచుకుంటే ముద్దాయి తరఫు వకీలు ద్వారా చెప్పాలి. యువర్ ఆనర్, మిస్టర్ వేణుని సాక్షిగా విచారణ జరపడానికి పర్మిషన్ కోరుతున్నాను. మీరు కాలేజీలో చదువుతున్నప్పుడు ఎవరినైనా ఒక ఆమెను ప్రేమించారా? చెప్పండి, ప్రేమించారా లేదా? అవును, ప్రేమించాను.
హృదయపూర్వకంగా వివాహం చేసుకోవాలని ప్రేమించారా లేక వేళాకోళంగా భావించారా? క్షమించండి, ప్రేమించడం కూడా వేళాకోళంగా భావించడం నా చేత కాదు. అందులోనూ అలాంటి త్యాగమూర్తిని, నిర్మలమూర్తిని ఎవ్వరూ వేళాకోళంగా ప్రేమించలేరు. మరి అంత హృదయపూర్వకంగా ప్రేమించిన ఆమెను కాదని ఒక అంధురాల్ని వివాహం చేసుకోవడానికి కారణం? కృతజ్ఞత. మరణశయ్య మీద ఉన్న మా అన్నయ్యకు నేను ఇచ్చిన మాట. నన్ను ఇంతవాణ్ణి చేసింది మా అన్నయ్య. నా చదువు కోసం అహోరాత్రాలు కష్టపడి చివరకు క్షయవ్యాధికి గురి అయి మరణించాడు. ఆ ఆఖరి క్షణాల్లో తన కన్నబిడ్డను కంటతడి పెట్టకుండా కాపాడమని నా చేత ప్రమాణం చేయించుకున్నాను. ఆ వాగ్దానం నిలబెట్టుకోవడానికే నేను ఈ అంధురాల్ని పెళ్లి చేసుకున్నాను. అంటే జయ కంట తడి పెట్టకుండా ఉండాలనేగా మీరు ఈ వివాహం చేసుకున్నది? అవును. ఆ కారణంతోనే మీరు ఇప్పుడు చేయని నేరాన్ని కూడా చేశానని ఒప్పుకున్నారు. ఆనాడు చేసిన ప్రమాణం కోసం ఈనాడు సత్యాన్ని మరుగుపరిచి ఈ శిక్షను అనుభవించడానికి తల ఒగ్గుతున్నారు. కానీ మీరు చేస్తున్న త్యాగమంతా వ్యర్థం అవుతుందని తెలుసుకోలేకపోతున్నారు. మిమ్మల్ని ఉరికంబానికి ఎక్కించి తన భర్తను బ్రతికించుకుని జయ సంతోషంగా సంసారం గడుపుతుందా? తన సుఖం కోసం చిన్నాన్న బలి అయ్యాడని అనుక్షణం తన అంతరాత్మ చిత్రవద చేస్తూ ఉంటే కంట తడి పెట్టకుండా ఉండగలుగుతుందా? చూడండి, ఆమె ఒక ఆడది. మరొక ఆడదాని మాంగళ్యాన్ని హరించి తన పసుపు కుంకుమ నిలబెట్టుకునేంత స్వార్థపర్రాలు కాదు. నేను ఈ పాపం భరించలేదు. ఇంతేనా మీరు కోరుకునేది? ఇదేనా మీ అన్నయ్యకు మీరిచ్చిన వాగ్దానాన్ని కాపాడేది? ఇలాగే నా జైలు మీరు సంతోష పెట్టేది? నన్ను చిత్రవద చేయొద్దు. ఇప్పటికైనా చెప్పండి, ఈ హత్య మీరు చేశారా? శాంతి, శాంతి. వేణు, వేణు, ఇక నువ్వేమీ చెప్పక్కర్లేదు, ఏమీ చెప్పక్కర్లేదు. నేను చూస్తాను. ఇంతకాలం చట్టానికి పట్టుబడకుండా తప్పించుకు తిరిగాను. కానీ ఈ రోజు ఈ రక్తపాశానికి పట్టుబడిపోయాను. నా జీవితం అంతా మృగప్రాయంగా గడిపాను. అయ్యా, ఒక్క మంచివాడి ప్రాణాలు కాపాడటానికి ఇంతమంది ఇన్ని విధాల ప్రయత్నం చేస్తున్న ఈ ప్రపంచంలో, ఇన్ని మంచి మనసులు మసలుతూ ఉన్న ఈ లోకంలో నేనుండడానికి అనర్హుణ్ణి, అనర్హుణ్ణి. నేనే ఈ హత్య చేశాను, నేనే ఈ హత్య చేశాను. నాకు వెయ్యండి ఆ శిక్ష, నన్ను తీయండి. నీ కొడుకు పుట్టిన వేళ విశేషం నీ భర్తను విడుదల చేశారమ్మా. నిజంగానా? మరి మా అన్నయ్యని? మీ అన్నయ్యకి 7 సంవత్సరాలు శిక్ష చేశారమ్మా. ఎక్కడికే? బాట మాత్రం సబ్బులు వచ్చాక వస్తా ఉండు. సున్నిపిండి నువ్వు ఎవ పట్టుకుని. నన్ను క్షమించండి, నన్ను మన్నించండి. క్షమించానని ఒక్క మాట చెప్పండి. నా అంతరాత్మను రక్షించి నాలో మానవత్వం మేల్కొలిపిన నిన్ను నేను క్షమించడం అజయ? కాదండి, కాదు. నేను పాపిని, తాళి కట్టిన భర్తను పోలీసులకు అప్పగించిన ఘాతకిని, పతిద్రోహిని. నన్ను మన్నించండి, మన్నించానని ఒక్క మాట చెప్పండి. పాపైనా తిరుగుపైనా భర్తే దైవం అని పూజించడం పతివ్రత ధర్మం. ఆ ధర్మం ఉన్నంత కాలం ప్రపంచంలో పతివ్రతలే ఉంటారు కానీ మంచి భర్తలు ఉండటానికి అవకాశం లేదు. భర్తలు బాగుపడాలంటే నువ్వు చేసిందే ధర్మం. ఇది నాలాంటి భర్తలకు, వాళ్ళు చేసిన అన్యాయాలను సహించి పడి ఉండే భార్యలకు కనువిప్పు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream.
Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.